అనేక సార్లు తమ సామర్థ్యమును, చదువును, బలమును, శక్తిని, ఆరోగ్యమును బట్టి తమను తాము చూసుకొని గర్విస్తూ ఉంటారు. కొందరేమో తన బలహీనతను చూసుకొని దేవుని కోసం ఏమి చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. మోషే నత్తివాడే గాని దేవుడు తన బలహీనతనే వాడుకొని ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి నడిపించుటకు వాడుకున్నారు. దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తే గాని దేవుని ప్రజలను కాయుటకు దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి. రాహాబు కూడా ఒక వేశ్య. వేగుల వారిని చెరదీయడం బట్టి ఎరికో గోడ కూల్చివేయబడిన తన కుటుంబం కాపాడుకుంది. రూతు ఒక ఎదవరాలే గాని దేవుని రెక్కల కింద రావడం వలన దేవుని సేవకురాలుగా మారింది. అపోస్తుల్లో కొందరు యుద్ధం లేని పామరులే గాని దేవుని శక్తిని బట్టి భూమిని తలకిందులు చేయువారయ్యారు. కాబట్టి నీ బలహీనతను చూసుకొని ఆరోగ్యం లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, డబ్బు లేదు, బలము లేదు, మాట్లాడడం రాదు, అండదండలు లేవు అంటూ చింతించక దేవుణ్ణి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుడి తన సేవలు తన చేతిలో నిన్ను బలమైన సాధనంగా వాడుకోగలరు.